పెద్దలు మరి అందరికీ, అలాగే మరి ఫిలిప్ రాజన్న గారికి కూడా ప్రభునామమున ప్రత్యేకమైన వందనాలు. వాస్తవంగా నేను ఇప్పటి వరకు ఆదివారం బయటకు అనేది వెళ్ళను. ఎందుకంటే మాకున్న పరిస్థితులు అక్కడ అలా ఉంటాయి. ఖచ్చితంగా స్థానికంగానే ఉండి ఆ స్థానిక సంఘంలో ప్రభుని ఆరాధించడం అనేది మొదటి నుండి నాకు కలిగి ఉన్నటువంటి ఒక విధానం అది. అయితే అన్న చాలాసార్లు పలుమార్లు ఫోన్ చేసి అందరూ వస్తున్నారు, మీరు కూడా రావాలి. ఒక రకంగా చెప్పాలంటే మన మందిరం అంటే లక్ష్మీనగర్ నుండి సపరేట్ అయ్యి ఒక ప్రత్యేకమైన కొత్త పనిగా ఉంది కనుక నేను కూడా రావాల్సినటువంటి బాధ్యత నాకుంది. అందుకే కొంతకాలం నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ప్రభు మరి వెళ్ళటానికి తన అనుకూలతను దయచేశాడు. మరి ఈ విధంగా మీ దగ్గరికి రావటానికి ప్రభు సహాయం చేశాడు. చాలా సంతోషం. చక్కగా ప్రభుని ఆరాధించడానికి ఉదయకాలం మన దేవుడు చక్కటి సమయాన్ని మనకిచ్చాడు. మరి వాస్తవంగా ఒక పెద్ద మందిరంలో కొన్ని సంవత్సరాలు ఒక పెద్ద కాంగ్రిగేషన్లో ప్రభుని ఆరాధిస్తూ ఎన్నో రకాలుగా మంచి ఆనందాన్ని, అనుభవాన్ని, సంతోషాన్ని కలిగి ఉన్నటువంటి వారు మరి ఈ రకమైనటువంటి ఒక ప్రత్యేకంగా కూడుకొని ప్రభుని ఆరాధిస్తూ సాగిపోవడం అనేది కొంత మనకు బాధకరమే అయినప్పటికీ దేవుని పని, దేవుని పరిచర్య మరి వేలకు వేలుగా, వందలకు వందలుగా ఒకే చోట కలిగి ప్రభుని ఆరాధించడం కంటే కూడా కొత్త నిబంధన సంఘ నియమ ప్రకారంగా మరి కొంత విస్తరించి అనేక స్థలాలలో అనుగుణంగా వాక్య సత్యంలో మరొక నూతన సంఘముగా కట్టబడుతూ ప్రభుని ఆరాధించడం కూడా అది మరి ప్రభు రాకడకు, అలాగే మరి ప్రభు పరిచర్యకు, ప్రభు పనికి కూడా అది ఒక రకమైనటువంటి అనుకూలతనే. అపోస్తలుల కార్యముల గ్రంథం మరి యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు మీరు ఆత్మ వచ్చేదాకా యెరూషలేములోనే ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు పంపబడినప్పుడు మీరు శక్తి నుండి యూదయ, సమరయ, గలిలయ దేశమంతటా మీరు నాకు సాక్షులై ఉండి పని జరిగించాలా అన్నాడు. కానీ ప్రభు చెప్పిన మాట ఎవరు వినలా. 7వ అధ్యాయం వరకు కూడా వాళ్ళు కట్టుకదలలేదు. అక్కడే సంఘం విస్తరిస్తూ ఉంది, వేలకు వేలుగా చేర్చబడుతున్నారు, బాగానే ఉంది. 6వ అధ్యాయంలో కొంత అలజడి మొదలైంది. అయినా కూడా మరలా వారు కొంత సముదాయించుకొని పెద్దల ద్వారా పరిష్కారం చేసుకొని మరలా 7వ అధ్యాయం వరకు కొనసాగారు. అయితే 8వ అధ్యాయంలో మరి స్టెఫెను మరణం తర్వాత సంఘమునకు గొప్ప హింస కలిగింది. అంటే ప్రభు చేత ఏర్పరచబడినటువంటి అపోస్తలులుగా ఉన్నటువంటి ఆ సంఘంలోనే ఆ హింస, శ్రమ విస్తరించడం తప్పలేదు. అంటే గొడవలు వచ్చి వెళ్ళలేదు. కానీ అయితే పరిస్థితి ఏదేమైనప్పటికీ చెదిరిపోయారు కదండి. అక్కడ చెదిరిపోయినటువంటి విశ్వాసులు ఎక్కడి దాకా వెళ్ళారంటే యూదయ, సమరయ, గలిలయ, కప్పదోకియ, అలాగే మరి దెకపోలి, మరి ముఖ్యంగా అంతియొకయ వరకు కూడా వారు వెళ్ళిపోయారు. సంఘంలో హింస కలిగినప్పుడు చెదిరిపోయిన వారు ఏం చేశారు? చెదిరిపోయిన వారు లోకంలో కలిసిపోవాలి. ఆ సంఘంలో నుండి బయటకు వచ్చినటువంటి వారు
మరొక కొత్త విధానంలో మరొక రకంగా వారు పని ప్రారంభించలేదు, కానీ క్రీస్తుకు సాక్షులుగా ఉంటూ క్రీస్తును ప్రకటిస్తూ సంఘాలను కడుతూ వారు సాగిపోయారు. అలాగే కట్టబడిన సంఘాలన్నీ కూడా ఒక యునైటెడ్గా ఉంటూ కొన్ని అనుబంధ సంఘాలకు ఐక్యత కలిగి ఉంటూ ఎప్పటికెప్పుడు సమాచారాన్ని అందిస్తూ మరి అలాగూ సంఘాలు విస్తరించుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తాం. కనుక ఒకప్పుడు మనం గుంపులో ఉన్నాం, కానీ ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి స్థాయికి మనం వచ్చాం. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత మేరకు ఒకరొక్కరముగా ఈ పనిలో మనం పాలిభాగస్తులమై మనవంతుగా ఈ పనికి నేనేం చేయగలను, ప్రభు నాకు ఇచ్చిన తలాంత్ ఏంటి, ప్రభు నాకు ఇచ్చిన సామర్థ్యం ఏంటి, ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం ఇచ్చి నా కోసమై గొప్ప రక్షణనిచ్చి నేను యాత్రని విడిస్తే పరలోకంలో కూడా ఉండే గొప్ప భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడే. కనుక నన్ను రక్షించిన నా దేవుని కోసమై నేను సాక్షిగా నిలబడమే కాకుండా ఆయన పరిచర్యకై ఆయన సేవలో సంఘంలో నేనేం చేయగలను అనేటువంటి ప్రతి ఒక్కరము చేర్చబడిన ప్రతి ఒక్కరము మనము ప్రశ్న వేసుకుంటూ ప్రభు పని కోసమై ప్రయాసపడాల్సినటువంటి అవసరత మనకుంది. కనుక ఆస్ట్రేలియా, న్యూజిలాండు, అలాగే అమెరికా ఇలాంటి యూరోపియన్ కంట్రీస్లో వారు 25 మంది కంటే ఎక్కువగా సంఘం ఉండదు. 25 మంది సంఖ్య రాగానే వారు అక్కడ ఒక అప్పగించి మరొక స్థలానికి వెళ్ళిపోతారు. చెప్పండి ఎంతమంది? 20. సంఖ్యలు వేలుగా ఉండేటివి. అవి మీరు అనుకున్నట్టు సంఘాలేం కాదు, అది ఒక సమూహం అంతే. కానీ ఆ సమూహంలో కొత్త నిబంధన కింద ఉన్నటువంటి బోధ ఎంత ఏ రకంగా కట్టబడుతుందనేది ప్రశ్నార్థకమే. మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా ప్రభుకు ఉపయోగకరమా? ప్రభుకు ఉపయోగకరమేమో కానీ వారి ప్రయోజనానికి, వారి స్వప్రయోజనానికి, వారి స్వార్థానికైతే బాగా ఉపయోగపడుతున్నాయి. కనుక అలాంటి వాటి వలన సమస్యలు కూడా వస్తున్నాయి మనకి. కాబట్టి నాకైతే కొంత ఆనందంగానే ఉంది. రాగానే మనం ఏ శబ్ద కాలుష్యం లేకుండా నెమ్మదిగా మంచి మనసుతో ప్రభుని ఆరాధించేది. ఎందుకంటే ఇక్కడికి రాగానే సిమెంట్ నగర్లో మేము కూడా దాదాపు 25 సంవత్సరాలు మందిరం లేదు. అప్పుడు గృహాల్లోనే ప్రతి ఆదివారం ఒక గృహంలో ఆరాధన ఉండేది. తర్వాత బైబిల్ స్టడీ ఒక గృహంలో, విజ్ఞాపన ఒక గృహంలో. ఆ సిమెంట్ నగర్లో కూడా ఎలా ఉంటాయంటే ఈ టైప్, బి టైప్, సి టైప్ అని ఇట్లా టైప్ వైజ్గా చాలా దూరంగా ఉంటాయి. రాత్రి అయినా కూడా వెళ్ళాల్సిందే. ఎందుకంటే అప్పట్లో పెద్దలు, అప్పుడు బోధకులు, అప్పుడు క్రమశిక్షణ, దాన్ని బట్టి ఖచ్చితంగా కుటుంబాలతో సహా ఏ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినా ఇల్లు నిండిపోయేది. ఇప్పుడు ఎలాగైతే ఈ గది నిండిపోయిందో అలా నిండిపోయేది. కాబట్టి ఆ మందిరమే ఉండాలా, ఆ మందిరంలోనే ప్రభుని ఆరాధించాలా అనేది అది కొంతవరకు దాని వైభవం ఉండింది. కానీ తర్వాత దినాల్లో మందిరము కంటే కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారికే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక ఆది అపోస్తలులకు మందిరాలు లేవు. ఉన్నాయా చెప్పండి? లేవు. ఇంటింట రొట్టె విరిచిరి అని ఉంది. ఇంటింట రొట్టె విరిచిరి, ఎడతెగక ఉన్నారు. వారికున్న క్రమంలో వారు ఎట్లా ఉన్నారు? ఎడతెగక.
ఆగి ఆగి కాదు, ఎడతెగక, అప్పుడప్పుడు కాదు, ఎడతెగక ఆ క్రమంలో ఉండి అన్ని సంఘాలకు వారు మాదిరి అయ్యారు. అందుకే దాన్ని మనం ఆది సంఘము, ఆది అపోస్తులుల బోధ అని మనం అన్నాం. కనుక మంచిది, ఈ ఉదయకాలం మనము దేవుని సన్నిధిలో ఉండగా మరి పని కలిగి ఉండుటలో, అది కూడా దేవుని పని. మనకు ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి. కానీ ఆ పని చేస్తూనే దేవుని నమ్మిన బిడ్డలం కనుక ప్రభు మనకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పని పట్ల శ్రద్ధ కలిగి మనం పని చేద్దామండి. ఒకసారి ఎలీషా షునోమి అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ షునోమి అనే పట్టణం ఏంటంటే అది సమరయ అట్లాగే ఒక రహదారిలో ఉందన్నమాట. అంటే మెయిన్ రోడ్లో ఉంది అది షునోమి అనేటువంటి పట్టణం. కర్మేలు, అలాగూ మరి ఎరుకో, బేతేలు, ఈ రహదారిలో ఆ చిన్న పట్టణం ఉంది. ఈ ఎలీషా ఏంటంటే ఆయన ఆ ఎరుకో పట్టణము, అలాగే యోర్దాను, అలాగే గిల్గాలు, ఈ ప్రాంతాలన్నీ తిరిగేవాడు. అలా తిరుగుతూ కర్మేలు నుండి ఆ గిల్గాల్కి వెళ్ళేటువంటి మార్గంలో ఈ షునోమి అనేటువంటి పట్టణం కనపడుతుంది. ఆ రహదారిలో ఆ పట్టణం ఉంటే ఆయన ఆ పట్టణానికి వెళ్ళేవాడు, వెళ్ళి దేవుని వాక్యం చెప్పేవాడు. మీకు అది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాటలు మీకు కనబడతాయి. ఆ అధ్యాయానికి నేను ఏమని పేరు పెట్టుకున్నానంటే 4 అధ్యాయాలు 4 అద్భుతాలని పేరు పెట్టుకున్నాను. అంటే 5 ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి. అయితే 4 అద్భుతాలు ఉన్నాయి. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక గనురాలైనటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు రాయబల్ల. షునోమి పట్టణస్థురాలు, గనురాలు అని ఆమెను గురించి వ్రాయబడింది. ఆమె ఈ దైవజనుని చూసి ఒకసారి దైవజనుని ఇంటికి ఆహ్వానించింది. సాధారణంగా ప్రవక్తలు వారు ప్రవక్తల్ని ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, గృహాలకు పిలిచరు, వారితో సంవాదం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా కోపం వచ్చి ఏదైనా తేడా జరిగితే శాపం వస్తుంది అని చాలా భయపడేవారు. దీన్ని నేను ఎట్లా చెప్తున్నానంటే, ఒకసారి సమూయేలు ఇశ్రాయేలులకు మొదటి రాజు అయినటువంటి సౌలును అభిషేకించడానికి ఆయన ఆ రామా పట్టణానికి వాళ్ళకి చెప్పకుండానే వెళ్తాడు. అప్పుడు ఆ గ్రామంలో వాళ్ళు, ఆ పట్టణస్థులు భయపడతారు. ఎందుకు ప్రవక్త వస్తున్నాడు, ఏమైనా జరిగిందా, ఏమైనా చేయబోతున్నాడా అని అన్నట్టు. కాబట్టి ఎవరు సాహసించరు, ఎవరు ఇష్టపడరు అన్నమాట. కానీ ఈ స్త్రీ చాలా ధైర్యం ఎక్కువ ఈమెకి, చాలా ధైర్యంగా, అందులో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. గనురాలు అదే విషయంలో మంచి సాక్ష్యం కలిగింది, మంచి గౌరవం కలిగింది, చాలా బాధ్యత కలిగింది. అందుకే ధైర్యంగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు మా ఇంటికి రావాలండి అని అడిగింది. అంటే ఆయన ఒప్పుకోలా. నేను రాను అన్నాడు. లేదు అయ్యగారు, మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలండి అంటే ప్రవక్త రాదగినటువంటి యోగ్యత గృహంగా ఆ ఇల్లు ఉందా అంటే ఆమెకు తెలుసు కదండి. తేడా వస్తే సమస్య వస్తుంది, ఎదుగొచ్చిన తిప్పలు. కానీ ఈమె చూడండి, బ్రతిమలాడింది. ఎవరిని చెప్పండి, ఎవరిని? ఎలీషాను. ఏమ్మా, ఎవరిని? ఎలీషాను బ్రతిమలాడింది. సరే, తప్పదన్నట్టుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
అయ్యా భోజనం చేయాలి, నువ్వు భోజనం చేయాలని ప్రవక్తకు భోజనం సిద్ధం చేసింది. తర్వాత భోంచేశారు. ఇలా ఆయనకు ఎలీషాకు ఆ గృహము కొంత నెమ్మది ఇచ్చింది, కొంత సమాధానం ఇచ్చింది. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఇక్కడికి వెళ్తున్నాడు, భోంచేస్తున్నాడు, మరలా వెళ్ళిపోతున్నాడు. కానీ మరొక అడుగు ముందుకేసింది. ఎవరు? షునేమీరాలు, గనురాలు అడుగు ముందుకేసి మొదట తన భర్తను సంప్రదించింది. తన భర్తతో మాట్లాడింది. ఏమండి, మరి మన మధ్యకు వచ్చి వెళ్తున్నటువంటి దైవజనుడు మంచి భక్తిపరుడు అండి, ఈజ్ వెరీ పర్ఫెక్ట్ మ్యాన్ అండి, చాలా భక్తిపరుడు, చూశాను, నేను బాగా పరిశీలన చేశాను. భర్త అన్నాడమ్మా, నువ్వు చెప్పావంటే ఇంక అది ఎక్సలెంట్, నేనేం చెప్పలేను. ఓకే, నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఏం లేదండి, మనం వచ్చినప్పుడల్లా కేవలం అన్నం పెట్టి పంపిస్తున్నాం, భోజనం పెడుతున్నాం. కానీ ఆ దైవజనుడు ప్రయాణం చేసి ఈ దారి గుండా వస్తూ వెళ్తూ ఉన్నాడే, మనము ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇంట్లోనే భోంచేసి మన ఇల్లు పైన ఒక గది కట్టిద్దాం, ఆ గదిలో ఆ దైవజనుడికి ఒక విశ్రాంతిని ఏర్పాటు చేద్దామండి. ఆయన పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచం వేద్దాం, అలాగే ఒక బల్ల పెడదాం, ఒక పీట వేద్దాం, ఒక దీప స్తంభం కూడా. చూసారా, అవన్నీ ఏర్పాటు చేసింది. ఎక్కడ లోటు లేదు. 100% హృదయపూర్వకంగా ఆ దైవజనుడికి అత్యుత్తమైనటువంటి పరిచర్య చేస్తూ ఉంది. అయితే ఒకసారి ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా అంటే గెహెజ్తో అన్నాళ్ళండి, ఏమన్నాడు, ఈ స్త్రీ నా పట్ల ఇంత శ్రద్ధాభక్తి చూపుతుందే, వాట్ ఈస్ ద రీజన్? అసలు ఏంటి కారణం? ఎందుకు ఈమె ఇంత శ్రద్ధ చూపుతా ఉంది? శ్రద్ధనే కాదు, భక్తి కూడా, డివోటెడ్. ఈమె ఎట్లా ఉంది? చాలా డివోటెడ్గా, డివోషన్గా ఉంది. ఈమె భక్తి ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఈమె ఇచ్చిన ఆతిథ్యము బాగుంది, ఈమె పరిచర్య బాగుంది, అలాగే అన్నీ బాగున్నాయి. కాబట్టి ఈమెకు మనం ఏదో ఒకటి చేద్దాం. ఏమ్మా, మరి రాజుతో మాట్లాడమంటారా? ఏం చేయమంటారు? సరే, ఆ పాఠం వేరు, నా పాఠం కూడా ఇది కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అప్పుడు గెహజీ అన్నాడు, ఏం లేదయ్య గారు, ఈమెకు సంతానం లేదండి. అవునా? ఆమెను విలువ అన్నాడు. వచ్చింది, లోపలికి రాలేదు, ద్వారం దగ్గర ఉంది. అమ్మా, వచ్చే సంవత్సరానికల్లా నీ ఒడిలో అబ్బాయి ఉంటాడు అని చెప్పాడు. వెంటనే ఆశ్చర్యపోయిందండి. అనింది, అయ్యా మీరు నాతో అబద్ధం చెప్తున్నట్టున్నారండి, ఇది ఇంపాసిబుల్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని అనుకుంది. నాతో ఏదో వేళకోలం ఆడుతున్నారండి మీరు, నన్ను మరలా సంతానం లేని దానిగా నాకు జ్ఞాపకం చేస్తున్నారేమో అన్నట్టుగా కొంత అపనమ్మకంతోనే మాట్లాడింది. ఇక దైవజనుడు మరొక మాట మాట్లాడాల, వెళ్ళిపోయాడు. తర్వాత సంవత్సరానికల్లా ఆమెకు కుమారుడు. అంటే ఈమె కుమారుణ్ణి పొందడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఏంటంటే, ఎలీషా ఏలియా శిష్యుడు. ఏలియా కాలంలో ఏలియా ఉన్నటువంటి సారేపతు గృహంలో సారేపతు స్త్రీ కరువు కాలంలో కూడా ఆ దైవజనునికి అడిగినట్టునమ్మా, మొదట అప్పం నాకు తెచ్చి అమ్మా అంటే మొదట రొట్టెనే తీసుకొని పోయి దైవజనుడికి ఇచ్చింది కదండి. తద్వారా అందరూ కరువుతో అల్లాడిపోతూ ఉంటే సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారేపతు అనేటువంటి ఆ పట్టణంలో, ఆ గృహంలో కరువు లేదు. 3 పూట్ల కమ్మని భోజనం తిన్నారు. తర్వాత ఏమైందంటే, కుమారుడు చనిపోతే తిరిగి కుమారుణ్ణి బ్రతికించుకోగలిగింది.
మాత్రమే కాదు, ఎండ తీవ్రత ఉన్నటువంటి చాలా ఎండగా ఉంది. అబ్రహాము గుడారం దగ్గర ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు ఆ ఎర్రటి ఎండలో వస్తూ ఉంటే చూశాడు. చూసి వారికి సాగిలపడి, అయ్యగారు ఈ ఎర్రటి ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు, రండి ఇంటికి రండి అని వారిని ఇంటికి తీసుకొని వచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. శారా ఇక్కడ గుడారంలో ఉంది. ఇప్పుడు దాకా ఈ పిండి వంటలు, ఈ వంటలన్నీ ఆవిడే చేసిందండి, శారమ్మ చేసింది. అవునా, పిలువు అన్నాడు. పిలిస్తే, అమ్మ వచ్చే సంవత్సరానికల్లా నీ ఒడిలో పడుకుంటాడు. ఆమె కూడా నవ్వింది, నవ్వు వచ్చింది. నా వయసు ఇప్పుడు 90, నా భర్త వయసు 100 సంవత్సరాలు. అంటే దేవుని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, అవి కొన్నిసార్లు నమ్మశక్యంగా ఉంటాయి, నమ్మలేదు. కానీ దేవుడు అద్భుతములు చేయగలిగిన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. అవునా కదా, చెప్పండి, జరగలేదా? మన అక్కర చిన్నదైనప్పటికీ ఆ చిన్న అక్కరే మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా అవసరం. అది ఎరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా మనకు చేస్తాడు. కాబట్టి దేవుని కోసం, ఇవంతా నేను ఎందుకు చెప్పానంటే, దేవుని పని పరిచర్య కొత్తగా ప్రారంభించబడినప్పుడు, ఒక కొత్త పని జరుగుతూ ఉన్నప్పుడు, అది కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో, అది కూడా రాయలసీమకే ఇది ముఖద్వారం లాంటి కర్నూలు కదండి. ఇలాంటి ఈ ఒకప్పటి రాజధాని, మరి ఇలాంటి ఈ పట్టణంలో మరి మరొక స్థలంలో కొత్తగా పని ఆరంభించి ఆ పనిని కొనసాగించుకుంటూనే, పనిని వృద్ధి చేసుకుంటూనే పని విస్తరించడము అనేది ఇది కష్టం. అయినా చేర్చబడిన, రక్షింపబడిన, బాధ్యత కలిగినటువంటి వారందరూ కూడా శ్రద్ధాభక్తి, శిలోమీరాలు అదే చేసి, ఏమమ్మా ఇంత శ్రద్ధాభక్తి చూపుతున్నావే, ఏం చేయాలి? 90 సంవత్సరాల ముసలి ప్రాయంలో ఉన్నటువంటి శారా ఏం చేసిందండి? అప్పటికప్పుడు ఎన్ని రొట్టెలు చేసింది కదండి. ఎక్కడిది ఆ శక్తి? ఆమెకున్న ఆసక్తి. ఎక్కడిది ఆ శక్తి? పరిచర్య మీద, ఆదిత్యం మీద ఆమె చూపినటువంటి శ్రద్ధ ఉండాలండి, ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఖచ్చితంగా పని ఏమవుతుంది? పని విస్తరిస్తుంది. కనుక చాలా సంతోషం. ఈ సమయంలో మరి ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, మరి దాదాపు ఒక 15 సంవత్సరాల నుండి లక్ష్మీనగర్ సంఘంతో నాకున్న అనుబంధాన్ని బట్టి, అలాగే పెద్దలు పీటర్ అన్న, అలాగే ఫిలిప్ రాజు అన్న, వీళ్ళతో పాటు నాకున్న సహవాసాన్ని బట్టి, ఎందుకంటే అన్న పీటర్ అన్న చెప్పినట్టు ఆ ప్రాంతాలు, మరి అక్కడ నిలిచి పనిచేయడానికి సేవకులు ఎవరు అక్కడ నిలబడి పనిచేసేంత పరిస్థితులు కాదు. కానీ ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళడం వలన ఇక ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే నిలిచి పనిచేయాలనే ఒక సంకల్పంతో ప్రభువును బట్టి నిలబడినప్పుడు ప్రభు సాయం చేశారు. చిన్న పని అలా సాగుతూ ఉండగా మందిరం అవసరమైనప్పుడు ఒక చిన్న మందిరాన్ని కట్టుకున్నాం. అయితే ఇక మాకు స్తోమత లేదు, ఆగిపోయింది, గోడల వరకు లేపుకున్నాం. సరే రేట్లు వేసుకుందామని అన్నట్టుగా అలా కొట్టం మాదిరిగా అట గోడ లేపుకొని అలా వదిలేశాను. కానీ దేవుడి మహాకృపను బట్టి మరి కర్నూలు నుండి పీటర్ అన్నతో పాటు ఫిలిప్ గారు, అలాగే ఫిలిప్ రాజు అన్న, వీళ్ళందరూ అప్పుడు రత్నమయ్య అందరూ కూడా పెద్దలందరూ వచ్చారు. ఆ ప్రాంతాన్ని అంతా చూశారు. మరి
ఆ పీటర్ అన్న కూడా ఆ ప్రాంతంలో బాగా ఎరిగినటువంటి వాడు కనుక ఇక్కడ పని చేయడం చాలా కష్టమే, సహోదరునికి మనం ఖచ్చితంగా సహాయం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన కలిగి పెద్దలతో మాట్లాడి మరి మందిరం స్లాబ్ వేసుకోవడానికి, అలాగే తర్వాత రామలింగారెడ్డి సారు ఇలాగూ అందరి సహాయ సహకారాల వల్ల మరి మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కనుక ఇక్కడ ఇంకా అక్కడితో ఆ పని అలాగూ విస్తరించుకుంటూ ఆ ప్రభు కృపను బట్టి ఇప్పుడు 4 స్థలాల్లో ఆరాధన జరుగుతుంది. ఉదయం బోంచెరుపల్లి కొమ్మెమరిలో, తర్వాత సాయంకాలం నేరేడుచెర్ల రాచర్లలో. ప్రస్తుతానికి 2 మందిరాలు జరుగుతున్నాయి. 3వ మందిరము స్లాబ్ కూడా అయిపోయింది, పూర్తవుతుంది. 4వ మందిరానికి స్థలం కూడా కొన్నాము, అక్కడ కూడా పని ప్రారంభించాల్సి ఉంది. ఈ 4 స్థలాలు కూడా పెద్ద గ్రామాలే కనుక మనం ఎక్కడైతే అడుగు పెట్టి కష్టపడి పనిచేసామో దేవుడు ఆ శ్రమ, ఆ పని, పరిచర్యను వృధా చేయలేదు. ఆలస్యమైన అక్కడ సంఘాలు స్థాపించబడడానికి దేవుడు కృప చూపాడు. సంఘము ఏర్పడిందంటే కూడుకోవడానికి దేవుడు అనుకూలమైన దేన్నో ఒకదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక మరి ఈ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి కొత్తగా ప్రారంభించబడిన ఈ పనిలో మరి నేను కూడా కొంత వాక్యాన్ని పంచుకోవాలి అనే ఆశ చేత మీ మధ్యకి రావడం జరిగింది, ఆహ్వానం మేరకు. చాలా సంతోషం. మరి ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉండగా అన్న టైం అడిగితే 12 అన్నాడు. అన్న 12 నిజమేనన్నా? 10 అంటే ఇప్పుడు 9:30 అయింది. అంటే అరగంటలోపు నేను ఒక చిన్న వాక్య సందేశాన్ని అందిస్తాను. అందుకే నాకు డౌట్ వచ్చి అన్నని అడిగాను అన్నమాట. సరే, మంచిది. ఈ ఉదయకాలం మనం ఇప్పటి వరకు కొంత నా అనుభవ సాక్ష్యము, జరుగుతున్న పరిచర్య, అలాగే ఈ సంఘంతో నాకున్న అనుబంధం, దీని గురించి కొంత లేఖనాలను అనుసరించే మీతో మాట్లాడడం జరిగింది. మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం. ముప్పై 31వ అధ్యాయం. ముప్పై 31వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చదువుబడిన లేఖన భాగాన్ని చేరివచ్చిన మనందరి నిమిత్తమై దేవుడే మనతో మాట్లాడి మనకు మేలు చేయనుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉండగా ఇంతవరకు కూడా మనం మన ప్రియ ప్రభుని చక్కగా ఆత్మతో సత్యంతో ఆరాధించాం. మరి ప్రభుని ఆరాధించడమే కాకుండా ఈ ఆరాధన కొనసాగించడానికి ఆత్మ సంబంధులముగా ప్రభుని సంతోషపరిచేటువంటి ఆయన పిల్లలుగా మనము ఈ భూలోకంలో జీవించాలి అంటే వాక్యము, సహవాసం మనకు చాలా అవసరం. అందుకే మరి
ఆత్మ సంబంధమైన సంగతులను మనము వాక్యం ద్వారా విని హెచ్చరింపబడి అలాగ మన జీవితాలను సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ అలా కట్టబడుతూ మనం ముందుకు సాగిపోవాల్సిన వారమైన మంచిది. ఉదయకాలం మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ మనకు హిజ్కియా అనే రాజు కనబడుతున్నాడు. బైబిల్లో చాలామంది రాజులు ఉన్నారు. అందులో హిజ్కియా అనేటువంటి రాజు, ఈ రాజు పరిపాలన కాలంలో అప్పటికే ఇశ్రాయేలు దేశము రెండుగా చీలిపోయింది కదండి. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యమేమో 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యంగా చెదిరిపోయింది. యూదా దేశంగా యూదులు, బెన్యామీను వీరు దక్షిణ రాజ్యంగా, వీరు యెరూషలేములో దేవుని మందిరం ఉన్నటువంటి ఆ స్థలంలోనే వారు రాజ్య పరిపాలన చేస్తున్నారు. హిజ్కియా ఇశ్రాయేల్ రాజా, యూదా రాజా? చెప్పండి. యూదా రాజు. యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో హిజ్కియా 13వ రాజు. ఎన్నో రాజు చెప్పండి? 13వ రాజు. అయితే ఉమ్మడి రాజ్యము సొలొమోను వరకు ఉంది. సొలొమోను కుమారుడైన రెహబాము తర్వాత 2గా చీలిపోయింది కదండి. రెహబాము, యరోబాము వీరిద్దరి కాలంలోనే రాజ్యం 2గా అయిపోయింది. తర్వాత కొంతవరకు యూదులలో మంచి రాజులుగానే వచ్చారు, కానీ తర్వాత హిజ్కియా వచ్చే కాలానికి అష్షూరీయులు ఇశ్రాయేలు మీద దాడి చేసి ఇశ్రాయేలు దేశాన్ని ఓడించి వారి దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళారు. అది ఎందుకు జరిగిందో ప్రవక్త అయిన యెషయా చాలా చక్కటి విషయాలు అక్కడ చెప్తాడు. టైం లేదు, నేను అక్కడికి వెళ్ళట్లేదు. కారణం ఏంటి అంటే ఇశ్రాయేలీలు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి అలాగే మందిరానికి ప్రాధాన్యత ఇవ్వక వారి ఇష్టానుసారంగా వారిని పరిపాలించిన రాజులు కూడా సరైనటువంటి రాజులు కాకపోవడంతో వారు అష్షూరీయుల చెరకు వెళ్ళిపోయారు. అప్పటికే దేవుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మరి భ్రష్టు పట్టినటువంటి ఇశ్రాయేలులకు ఒక గొప్ప ప్రవక్తని ఇచ్చాడు. ప్రవక్త ద్వారా బాగుపడతారేమో అనుకున్నారు. తర్వాత ఏలియా పోయిన తర్వాత ఎలీషా వచ్చాడు. ఆయన కొంతవరకే బాగున్నారు. ఇక తర్వాత వారు బొత్తిగా పాడైపోయారు. దానివల్ల దేవుడు వారిని అష్షూరీయులకు అప్పగించాడు. ఈ అష్షూరీయులు చాలా క్రూరులు అన్నమాట, చాలా దుర్మార్గులు. అప్పటికి ప్రపంచ చరిత్రలోనే ఈ అష్షూరీయుల యొక్క నాగరికత చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి చాలా గొప్ప రాజ్యంగా ఉంది. వాళ్ళు ఏ దేశం మీదకి పోయినా వాళ్ళను ఓడిస్తున్నారు. అంత బలమైన సామ్రాజ్యము ప్రపంచ నలుమూలలో విస్తరించింది. కనుక ఇశ్రాయేలీయుల రాజ్యము యూదా రాజ్యం కంటే బలమైందే. కానీ ఆ బలమైనటువంటి రాజ్యమే మరి అష్షూరీయులు ఓడించి వారిని చెరకు తీసుకుపోయినారు అంటే అప్పుడు యూదా రాజ్యంలో గుబులు పుట్టుపోయింది. అరే, మన దాయాదులురా, మన రక్త సంబంధులు, 10 గోత్రాల రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యము ఎవరి వశమైపోయింది? అష్షూరీయులు దాడి చేసి చెరపెట్టి తీసుకుపోయారు. కానీ మనం మిగిలి ఉన్న మనం జాగ్రత్త పడొద్దా? చెప్పండి. మనము వారి మాదిరిగా తేడా చేస్తే మనను కూడా పట్టుకుపోతారు. మనకు కూడా స్వతంత్ర రాజ్యం లేకుండా అయిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద టైం ఫర్ అలర్ట్. ఇది మనము జాగ్రత్త పడాల్సిన సమయం. ఇది ఎట్టబడితే అట్టు ఉండడానికి వీలు లేదు. తేడా చేశామా, శత్రువు ఉన్నాడు,
ఏమండి, తేడా చేశామా? శత్రువు ఉన్నాడు, శత్రువు చేతికి చిక్కామా, ఇక వాడు ఏం చేస్తాడో తెలియదు. కనుక అష్షూరీయులు, మీరు చదవండి గూగుల్లో కావాలంటే, అష్షూరియన్స్ అని కొట్టండి. ఎంత క్రూరాతి క్రూరంగా వారు ఇశ్రాయేలుని హింసించారో యోనాను అడిగితే చెప్తాడు. అందుకే దేవుడు, యోనా నువ్వు వెళ్ళి నెనివేకి వెళ్ళి, నెనివే అనేది అష్షూరుల యొక్క క్యాపిటల్ అన్నమాట. కాబట్టి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళమంటే వెళ్తాను కానీ అక్కడికి మాత్రం వెళ్ళనయ్యా నేను అన్నాడు. ఎందుకంటే నువ్వు వాళ్ళని గురించి మాట్లాడతావేంటి? వాళ్ళ వలన ఎంత ఇబ్బంది పాలవుతున్నావు ఇశ్రాయేలీయులు, ఎంత దారుణమైన నీచ నికృష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళకు చెప్పమంటావా? కానీ దేవుని దృష్టిలో చెప్పండి, దేవుడు ఎవరు? దేవుడెంతో మంచివాడు, ఎవరికి చేయడు అపకారము. ఏమండి, దేవుడు చెప్పండి. మోషేతో అన్నాడు, మోషే నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తానయ్యా. దేవుణ్ణైనా నాలో ఏ మంచితనం అయితే ఉందో ఆ మంచితనాన్ని బట్టి నేను ఇశ్రాయేలీలను భరిస్తున్నాను, సహిస్తున్నాను. నా మంచితనం. దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు మంచివాడు. దేవుడెంతో మంచివాడు, ఎవరికి వ్రాయడు చెడు వ్రాతను, చెడిపోయిన మానవుని చేరదీయుట కొరకే పరము విడిచి ఈ భువికి నరుడుగా వచ్చాడు. ఆ యేసయ్య ప్రేమను గ్రహించుము, పచ్చని తోటగా నిత్యముందు. చూసారా, మంచివాడైనా చెడ్డోడైనా దుర్మార్గుడైనా వాడు ఎవడైనా దేవుని యొక్క సృష్టి కదండి. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో నిర్మించబడిన ఈ మానవుడు దేవునికి దూరమైపోయినప్పుడు దేవుడు దూరమైన మానవుని దగ్గరికి తీసుకోవడానికి ఆయన చాలా సాధనాలు, చాలా ప్రయత్నాలు జరిగిస్తూనే ఉంటాడు. కాబట్టి దుర్మార్గులైన తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులను ఇంత హింసిస్తూ ఉన్న వారి దుర్మార్గతను బట్టి దేవుడు వారి మీదకి దైవోగ్రత వచ్చింది. అయితే వారిని శిక్షించక ముందు వారికి విషయాన్ని తెలియచేయాలి. శిక్షకు ముందు ఆయన ప్రకటన చేయకుండా, విషయాన్ని విశదీకరించకుండా ఏది చేయడండి. దేవుడు అవకాశం ఇస్తాడు. సడన్గా, ఆల్ ఆఫ్ సడన్గా ఆయన వెంటనే తొందరపడి చేసేవాడు కాదు. నువ్వు నేనైతే తొందరపడి మాట్లాడతాం, నువ్వు నేనైతే తొందరపడతాం, కానీ ఆయన తొందరపడే దేవుడు కాదు. చాలా మంచివాడు. ఎలాంటి మంచివాడు? యేసయ్య మధుర ప్రేమను ఎప్పుడైనా రుచి చూచినావా? చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేయుచున్నాడు. ఆ యేసయ్య ప్రేమను రుచి చూడుము, సియోను శిఖరము వలె నీవుందువు. ఈ పాటలో చాలా అర్థం ఉంది కదండి. సూర్యుడు మంచివారి మీద చెడ్డవారి మీద వెలుగు, గాలి అందరికీ. ఆకాశము నుండి దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా అందరికీ ఈక్వల్గా ఇస్తాడండి ఆయన. అదే ఆయన మంచితనం. ఆయనలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కృప, దయ, కనికరము అక్కడే కనబడుతుంది. అరే వీడు పనికిమాలలో రా, ఈరోజు వీని కుక్కనికి గాలి పోకుండా చేద్దాం అని అనేవాడు కాదు. అట్లా చేయడు దేవుడు, సమయం ఇస్తాడు అందరికీ. అలాగే అష్షూరీయుల మీద కూడా
వారు ఎంత పాపం చేస్తున్నారో ఆ పాపమును బట్టి వారి మీదకి పెరిగిపోయిన శిక్షను బట్టి కూడా దేవుడు ఎంతో వాత్సల్యత కలిగిన వాడే. అయ్యో వీరు నా వైపు తిరిగితే ఎంత బాగుండు, నా మాట వింటే ఎంత బాగుండు అనే ఆలోచన కలిగి యోనాను వెళ్ళమంటే వెళ్ళు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంత కిరాతకమైన అంత దుర్మార్గమైనటువంటి మనుషులు అష్షూరీయులు. కనుక ఆ కాలంలో హిజ్కియా యూదా రాజ్యానికి వచ్చాడు. ఆయన వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. 25 చాలా చిన్న వయసే. 25 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చి 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యూదా రాజ్యాన్ని జయించిన అష్షూరీయులు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని చెరపట్టిన అష్షూరీయులు యూదా రాజ్యాన్ని జయించడం పెద్ద కష్టమేం కాదు, వారికి చాలా ఈజీ. కానీ వారు బలమైన అష్షూరీయుల చేతికి చిక్కకుండా ఏమండి 29 సంవత్సరములు ఈ హిజ్కియా రాజు అద్భుతమైన పరిపాలన అందిస్తూ చెదిరిపోయిన పడిపోయిన ఇశ్రాయేలీలు కూడా వీరితో ఏకీభవించి దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చి తిరిగి తమ దేవుణ్ణి ఆరాధించగలిగిన గొప్ప స్థాయికి రాగలిగారంటే దీనికి కారణం హిజ్కియా. హిజ్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా యొక్క బలము అని. చెప్పండి, దేవుడు బలవంతుడు కదండి. ఆయన బలమైనటువంటి వాడు, బలాఢ్యుడు, బలశూరుడు. మంచిది. ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉండగా మీరు అంత తెలిసిన వారే కాబట్టి చిన్నగా నేను మీకు అవుట్లైన్ ఇచ్చేసి నేను ముగిస్తాను. ఇక్కడ హిజ్కియా గురించి కొంత మనం ఆలోచన చేస్తే మొదట ఆయన వ్యక్తిగత జీవితం కనపడుతుంది, తర్వాత ఆయన ఆత్మీయమైనటువంటి జీవితం, మూడవది ముఖ్యమైనది ఏంటంటే దైవ సంబంధమైనటువంటి దేవుని మందిర సంబంధమైన విషయంలో ఆయన చేసినటువంటి గొప్ప పని మనకు కనబడుతుంది. తర్వాత శ్రమకాలంలో యుద్ధకాలంలో ఆయన తన సొంత బలం మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడి దేవుని ద్వారా యుద్ధము చేయకుండానే దేవుడే యుద్ధం చేసేటట్టుగా ఆ దేవుణ్ణి అలాగూ మరి ఆశ్రయించి గొప్ప విజయాన్ని పొందినవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి ప్రపంచ చరిత్రలోనే అష్షూరీయులను ఓడించడం అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఏ రాజ్యమో చేయలేని అసాధ్యమైన దాన్ని హిజ్కియా చేశాడు. సరే, నేను మీకు జస్ట్ అవుట్లైన్ ఇస్తాను చూడండి. 29వ అధ్యాయంలో రాజు అయినటువంటి మొదటి సంవత్సరంలోనే మొదటి నెల మొదటి వారము మొదటి దినాన ఈ రాజైన హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరమునికి వెళ్ళాడు. ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవునికి, దేవుని మందిరాన్ని. ఇది మనం మర్చిపోకూడదండి. దీని గురించి ఎంతైనా పాఠం చెప్పొచ్చు, సమయం లేదు, నేను వెళ్తున్నాను కాబట్టి. అందుకే మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్తే మందిరం ఏమైపోయింది? మూయబడి ఉంది, తలుపులు మూయబడి ఉన్నాయి. నో వర్షిప్, నో గాడ్, నో టెంపుల్ అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. కానీ హిజ్కియా వెళ్ళి ఏం చేశాడు? తలుపులు తెరిపించాడు, మందిరాన్ని అంతా శుభ్రం చేయించాడు, అందులో ఉన్న నిషిద్ధమైనవన్నీ బయటికి పంపించేశాడు. కాబట్టి 29వ అధ్యాయంలో మందిరాన్ని బాగు చేసి మందిరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి
రాజ్యానికి వచ్చిన రాజు రాజ్య సంబంధమైన వ్యవహారాలు చూస్తాడు. అవునా కదా? ఒకడు కొత్తగా ఉద్యోగంలో చేరితే ఏం చూసుకుంటాడు? ఇంజనీర్ అయితే తన సీటు, తన బాధ్యత ఏంటి, తన పని ఏంటి, తన కింద పనిచేసే వాళ్ళు ఎవరు, తనకు నియమించినటువంటి ఆ బార్డర్స్ లేకుంటే తనకున్నటువంటి ఏవేవి ఉన్నాయి, ఏవేవి బాధ్యతలు ఉన్నాయో అవి చూసుకుంటారు. ఈ పని చేయడానికి నేనేం చేయాలా, వాడి నుండి ఎట్లా సహకారం తీసుకోవాలా, ఇట్లా ఇవి ఆలోచిస్తాడు. కానీ ఈ రాజు మాత్రము ఏ రాజు చేయనంత విధంగా ఈ రాజు ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాడు? మొదట దేవాలయమునకు వెళ్ళాడు. అంతఃపురము కాదు, సింహాసనము కాదు, రాజ్యము కాదు, సైన్యం కాదు, సైన్య సమూహాలు కాదు, ధనాగారము ఎంతుంది, బడ్జెట్ ఎంతుంది, ఎంత ఏంటి, నో, అవి కాదు. ఆయన ఏం చేశాడు? రాజ్యంలో ఏది ఏమైనా కానీ ఎట్లనో ఉండని, కానీ ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడనే వాగ్దానం నిలిచి ఉంది. మనం ఎవరము? దేవుని ప్రజలము. మనం ఎవరము? ఆయన కోరుకున్న ప్రజలము. ఈ స్థలము ఎవరిది? దేవుడు కోరుకున్న స్థలం. ఈ మందిరం ఎవరిది? దేవుని నామమున కట్టబడినటువంటి అద్భుతమైనటువంటి మందిరం. కాబట్టి ఇశ్రాయేలీయులలో రాజులైనటువంటి వారు ఎవరైనా కానివ్వండి, మీరు పరిశీలన చేయండి. ఏ రాజైతే మందిరానికి, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడో వారే మంచి పరిపాలన అందించారు, వారే రాజ్యంలో వృద్ధి పొందారు, వారే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప రాజులుగా ఉన్నారు. లేరా? చెప్పండి. ఉన్నారు. కనుక దేవాలయమును బాగు చేశాడు, ప్రతిష్ఠించాడు. 30వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేశాడు? మొత్తం ఇశ్రాయేలు దేశమంతటా, యూదా దేశమంతటా చాటిపేయించాడు. దేవుని మందిరములో, దేవాలయములోనే పస్కా పండుగను ఆచరిద్దాం రండి అని ఆహ్వానం అందరికి పంపించాడు. ఆహ్వానం వెళ్ళింది. వెళితే ఏం చేశారు? బ్రహ్మాండంగా వారు అందరూ కూడుకొని చాలా ఆనందంగా బ్రహ్మాండంగా పస్కా పండుగను ఆచరించారు. యూదులు ఇశ్రాయేలుల పండుగల్లో పస్కా పండుగ అనేది చాలా ప్రాముఖ్యమైందండి. పాస్ ఓవర్ అంటారు. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి పండుగ కోసం ప్రపంచంలో ఎక్కడ చెదిరిపోయిన వారైనా అక్కడికి వచ్చి ఆ పండుగను ఆచరిస్తారు. కనుక ఆ పండుగను ఆచరించడానికి ఈ రాజైన హిజ్కియా దానికి చాలా ప్రణాళిక చేశాడు, చాలా చేశాడు. తర్వాత 31వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక దేవాలయంలో ఆగిపోయిన ఆరాధన జరగాల. దేవాలయంలో పాటలు ఆగిపోయాయి, ఆరాధన ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది. ఏమండి? ఇంకా కానుకలు లేవు, బోధ లేదు, ఏమీ లేదు. కనుక మందిరం ప్రతిష్ఠింపబడింది. ప్రతిష్ఠింపబడిన తర్వాత పండుగను ఆచరించారు. ఇక ఇప్పుడు మందిరంలో ఏం జరగాల? ఆరాధన జరగాల, బలులు జరగాల, అర్పణలు జరగాల. ప్రజలు దేవాలయమునకు రావాలా. ఏర్పరచబడినటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రానుసారంగా ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ అక్కడ దేవాలయం దగ్గర వారు ఆచరించి చేయవలసిన వారై ఉన్నారు. కనుక మీరందరూ మరి దేవాలయమునకు రండి, వచ్చి ప్రభుని ఆరాధించండి అని రాజు చెప్పాడు. రాజు అధికారి కాబట్టి ఇంకా రాజు చెప్తే నా బాధ్యత అయిపోయింది అనుకోలేదు. కానీ ఈ రాజు ఎలా ఉన్నాడంటే ముందు చెప్పేవాడే కాదు, చెప్పి మొదట ఆయన చేస్తాడనమాట. చూసారా? రాజు మామూలుగా రాజులకి ఏంటంటే చాలా
వాళ్ళకు ఒక ఇది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఒక భీకరత్వము, తర్వాత ఒక రకమైన గంభీరత్వము, ఒక రకమైనటువంటి రాజకీవి, ఇవన్నీ చాలా మనకు అందనంత స్థితిలో వారు ఉంటారు. అయినా కూడా ఈ రాజు ఎంత తగ్గించుకొని, ఎంత వినయ విధేయతతో ఎంతగా దీనుడయ్యాడంటే, ఏం చేశాడంటే, దేవాలయములో ఆరాధన, బలులు, అర్పణలు ఇవన్నీ ఆచరించాలంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. దానికి లేవి గోత్రం ఉంది. లేవి గోత్రంలో కహాతీలు, మెరారీలు, గెర్షేము అనే 3 తెగలు ఉన్నాయి. వారు మాత్రమే, ఒక తెగవారు మందిరం లోపల పనిచేయాలి, ఒక తెగవారు మందిరము ముందర పనిచేయాలి, ఇంకొక తెగవారు మందిరం యొక్క పరిసర ప్రాంతంలో మాత్రమే పనిచేయాలి. ఒకరి పని ఒకరు చేయడానికి వీల్లేదు. అది నిబంధన. కాబట్టి రాజు ఎట్టబడితే అట్ట చేయలే. దానికి తగ్గట్టుగా శాస్త్రం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, దైవవాక్యం ఏం చెప్తుంది అనేటువంటి లేఖనాలను బాగా ఎరిగి ఉండి దాని ప్రకారంగానే ఆ క్రమంలోనే దేవాలయములో ఆరాధన బలులు జరగడానికి ప్రజలకు ఏ ఆటంకము లేకుండా నిత్యము అవి జరగడానికి ఆయన కొన్ని సంస్కరణలు, కొన్ని చాలా గొప్ప విషయాలు ఆయన చేపట్టడం జరిగింది. అందులో మనం చూస్తే చూడండి, రాజు గనక రాజు దగ్గర ధనాగారంలో డబ్బు దండిగా ఉంటుంది కదండి. కానీ దేవాలయపు పని, దేవుని పరిచర్య అనేది, మరి ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, వారు ఆ మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన కొలది వారు ఏమైతే ఇస్తారో వాటి ద్వారానే ఆ పని, ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అందుకే ప్రజలందరికీ చెప్పాడు, మీరు మందిరానికి రండి, వస్తూ దేవుడు ఏమైతే మీకు నియమించాడో దాని ప్రకారంగా వాటితో మీరు రండి అంటే, వారు పండిన పంటలో నుండి, పశువుల్లో నుండి కదండి, దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగ బాధ్యతల్లో నుండి, ప్రభు వారిని ఆశీర్వదించిన కొలది దేంట్లో తక్కువ కాకుండా ప్రతి దాంట్లో కూడా మందిరానికి చేస్తే ఆ 3 నెలల్లో కుప్పలు తెప్పలుగా ప్రజలు తెచ్చినవి కుప్పలు ఉన్నాయండి. మందిరం సరిపోలా, దానికి సపరేట్ ఆయన కొన్ని గోడౌన్స్ కట్టేయాల్సి వచ్చింది, సపరేటు వేర్ హౌస్ కట్టేయాల్సి వచ్చింది. తర్వాత దానికి తెచ్చినటువంటివి లేవీలకు, మందిర పనికి, పరిచర్యకు ఈక్వల్గా అవి పంచిపెట్టడానికి వారు రాజు ఏం చేశాడంటే దానికి నాయకులను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఏ రకమైన లోపం లేకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా జరిగేటట్టు మనం 31వ అధ్యాయంలో చూస్తాం కదండి. అందుకే హిజ్కియా వర్ధిల్లడానికి చాలా కారణాలున్నా ఈ ముఖ్యమైనటువంటి కారణాలు ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఆయన వర్ధిల్లడానికి మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? ఆయన మొదట రాజు అయినప్పటికీ రాజ్యము, రాజ్య సంబంధమైన పరిపాలన కాకుండా దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవుని మందిరానికి. ఇప్పుడు మన దేవుని మందిరం ఏది చెప్పండి? ఏమ్మా, మనం ఎక్కడైతే కూడుకుంటామో అదే సంఘమే అండి ఇప్పుడు ప్రాధాన్యత. కాబట్టి మొదట ప్రియారిటీ, మొదట ప్రిఫరెన్స్, మొదట మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా? మన స్థానిక సంఘానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. సంఘ బాగోగులు ఎలా జరుగుతుంది, నా పని, నా బాధ్యత నేనేం చేయాలి, ఇది కదండి. కాబట్టి హిజ్కియాలో ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం ఉన్నటువంటి హిజ్కియా ఇంక ఆయన ఒక్కడే ఆ ఉద్యోగంలో ఉండి ఆనంద పరవశుడైపోలే.
తనలో ఉన్న ఉజ్జీవము దేశ ప్రజలలో కూడా నింపి ప్రతి ఒక్కరూ ఉజ్జీవింప చేయడమే గొప్పతనం అండి కదండి. నాకు ఆశ ఉంది, కానీ నేనొక్కడిని కాదు కదా. నా ఆశను ఏం చేయాలా? 10 మందిలో మనకున్న ఆశను బట్టి, మనకున్న ఆసక్తిని బట్టి దాన్ని 10 మందిలోకి విస్తరింపజేసే విధంగా అనేకులను సిద్ధపరిస్తే పని వర్ధిల్లుతుంది. హిజ్కియా అదే చేశాడు కదండి. అనుకున్న దానికి చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినా ఎక్కడ రాజీ పడలేదు, నో టర్నింగ్ బ్యాక్, ఎక్కడ వెనుదిరగలేదు. మందిరము, సంఘము, దేవుని పని, పరిచర్య, దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. పనులు ఉన్నాయండి, నేను కాదన్ను, కానీ నీ పని సక్రమంగా ఉండాలన్నా, నీకు ఆరోగ్యం బాగుండాలన్నా, ఏమండి, నీ ఇంట్లో సమాధానం ఉండాలన్నా, నువ్వు నెమ్మది కలిగి ప్రశాంతంగా మన కుటుంబాలు బాగుండాలన్నా మొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఏమండి, సంఘము అంటే ఒక మాటలో చెప్తే నీకు అర్థం కాదు, కానీ సంఘము అనే ఈ పేరులో ఏముంది? ఒకటి, మన వ్యక్తిగతమైన జీవితాన్ని కాపాడుకోవాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలా, వాక్యం చదవాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా, సహవాసము కలిగి ఉండాలా. అప్పుడే మనం వర్ధిల్లుతాం. కనుక దేవాలయానికి వెళ్ళి దాన్ని బాగు చేశాడు. బాగు చేయాలి అంటే బాధ్యత అని దాని అర్థం. బాధ్యత తీసుకున్నాడు. దేవుని మందిరానికి రావడమే కాదు, సంఘానికి రావడమే కాదు, నీ బాధ్యత ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? నీ బలి అర్పణ ఏంటి? నువ్వు దేవుని కోసం ఎంతవరకు నిలబడతావు? దేవుని కోసం నువ్వు ఎంతవరకు త్యాగం చేయగలుగుతావు? దేవుని కోసం నువ్వు ఎంత పని చేయగలుగుతావు? ఇది కదండి. నేనేం చేయగలుగుతాను, నేనెంత, నలుగురితో పాటు నేను, ఆ గుంపులో నేను. నో, అలా కాదండి. ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. అవునా కాదండి? చెప్పండి. తర్వాత మూడవది ఏం చేశాడండి ఆయన? ఆ దేవాలయంలో ఆరాధన జరగడానికి ఆయన చేయాల్సిన ఏర్పాట్ల కోసం తన సొమ్మును కూడా ఖర్చు పెట్టాడండి. ఏం ఖర్చు పెట్టాడు? మొదట రాజ్యం కాదు, కానీ ప్రజలు ఇచ్చేదానికంటే దాదాపుగా సగము ఆయనే స్వతహా ఆయనే ఖర్చు పెట్టాడు. చూశారా? కొన్నిసార్లు బాధ్యత కలిగిన వారు వారి ఆరోగ్యాన్ని, వారి సమయాన్ని, వారి కష్టార్జితాన్ని కదండి దీన్నంతా ఖర్చు పెడతారు. కాబట్టి యోగ్యులైన వారిని కనిపెట్టి చూద్దాం, బాధ్యత కలిగిన వారిని కనిపెట్టి చూద్దాం. మన సపోర్ట్ మనం ఎంతవరకు ఉన్నాము అనేది కూడా చాలా అవసరం అండి. ఏమండి? తర్వాత 4వ విషయాన్ని చూస్తే, దేవుని పని విషయంలో ఎక్కడ రాజీ పడకుండా దేవుని పరిచర్య ఆటంకంగా లేకుండా జరగడానికి చాలా బాధ్యత తీసుకొని దగ్గరుండి మనుషులను ఏర్పాటు చేసి, అది కూడా వాక్యక్రమమే, అది కూడా చట్టమే, అది కూడా దైవ నియమం ప్రకారంగానే నియమించి చాలా బాధ్యత తీసుకొని ఆ పని జరిగే విధంగా చేశాడు. ఎట్లా చేశాడంట? 21వ వచనం, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన, ఈ మాట గమనించండి, ఈ మాటను పట్టుకోండి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఎంత రమ్యమైన మాట అండి, ఎంత గొప్ప మాట. ఇది ఎవరు చెప్పారు? హిజ్కియా చాటింపు చేసుకునేది కాదు,
దైవ గ్రంథంలో దేవుడే హిజ్కియాను బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఇదే. ఏమండి, రాజు వర్ధిల్లాడు. దేవుడు తన మందిరం విషయంలో తన ప్రజల మందిరాన్ని విడిచిపెట్టి తలుపులు మూసి మందిరము చెత్త చెదారముతో నిండి ఉండి మందిరంలో ఆరాధన లేదు, పాటలు లేదు, దేవుడు లేడు. ఎంత దేవుడు దుఃఖపడ్డాడు, ఎంత వేదన చెందాడు, ఎంత బాధ, ఎంత నొప్పి. కానీ తన ఆవేదన, తన బాధ కదండి, దేవునిలో ఉన్నటువంటి ఆ ఆవేదనను, నా ప్రజలు ఎప్పుడు వస్తారా మందిరానికి, నా ప్రజలు ఎప్పుడు నన్ను ఆరాధిస్తారా, నా ప్రజలు ఎప్పుడు నన్ను మహింపరుస్తారా, ఎప్పుడు నా నామాన్ని గానము చేస్తారా అని ఎదురు చూసినటువంటి దేవుని యొక్క ఆశను తృప్తిపరిచింది ఎవరు? హిజ్కియా. అందుకే దేవుడు డైరెక్టుగా దేవుని పని విషయంలో, నా విషయంలో ఆయన ప్రారంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించాడు కనుక అతన్ని నేను వర్ధిల్ల చేశాను. ఈజ్ రైట్ పర్సన్. అన్ని విషయాల్లో, మందిర సంబంధమైన విషయాల్లో, ప్రభునందు ప్రేమైన వర్లారా, సంఘ విషయాల్లో కూడా మనం వర్ధిల్లుదాం. పాటలు పాడే వరం ఉందా? ఆ విషయంలో వర్ధిల్లుదాం. దేనికోసం? నీ వ్యక్తిగతమైన విషయాల కోసం కాదు, సంఘక్షేమం కోసం. బోధించే విధానంలో ఉన్నావా? ఆ విషయంలో నువ్వు వర్ధిల్లు. నీ వ్యక్తిగతమైన స్వార్థం కాదు, నీ స్వలాభాపేక్ష కాదు, సంఘక్షేమం నిమిత్తమై పరిపాలన సంబంధమైన విభాగంలో దేవుడికి బాధ్యత అప్పగించాడా? ఇదో హిజ్కియాను చూద్దాం. హిజ్కియా అలా జరిగించి వర్ధిల్లాడండి. పరిచర్య అది ఏదైనా కానీ, చేపలు పరిచేదా, ఊడ్చేదా, లేకుంటే ఆతిథ్యం ఇచ్చేదా, ఎనీథింగ్, ఏదైనా, ఏదైనా, ఏ చిన్నదాన్నైనా ఆయన నువ్వు చేసిన దాన్ని మర్చిపోయేవాడు కానే కాదు. ఏమండి, వర్ధిల్లుదామా లేదా? దేవుడు హిజ్కియాను ఏం చేశాడు చెప్పండి? వర్ధిల్ల చేశాడు. వర్ధిల్లుదాం, మనం వర్ధిల్లుదాం. దానియేలు కూడా 2 రాజుల పరిపాలనలో ఆయన వర్ధిల్లాడు. మనం కూడా ప్రభు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఏ సంఘములో అయితే మనం నిలిచి ఉన్నామో ఆ సంఘక్షేమం కోసం మనము వర్ధిల్లుతూ, మనం వెళ్తున్నటువంటి సంఘము కూడా వర్ధిల్లునట్లుగా మనం ప్రయాసపడతాం. ఏమండి, ప్రభు మన నుండి అదే కోరుకుంటున్నాడు, అదే కోరుతున్నాడు. నేను రక్షించాను, ఇంతకాలం అయింది, నీలో ఏ ఫలము నాకు కనపడలేనప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు? వెదికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించునా. ఏమండి, ప్రభు నిన్ను పరిశీలన చేస్తాడు. నా కుమారుడా, నీ కోసం ప్రాణం పెడితే కదా, నా కుమార్తె నీ కోసం రక్తము చిందించి తిని, ఇదిగో నీ కోసమై కల్వరి శిలువలో వేలాడబడి నిన్ను రక్షించి, నిన్ను క్షమించి, నిన్ను పరిశుద్ధునిగా చేసి సంఘములో నిన్ను చేర్చితి. మరి నా కోసం ఏం చేశావు బిడ్డ? సంఘం కోసమై నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? ఇదేనండి ఫలాలు. వీటిలోనే ప్రభువు మనం ఫలించాలని ఆశపడుతుంది. లోకపరంగా చాలా విషయాల్లో ఫలిస్తూ ఉంటాం, అది లోక సంబంధమైంది. కానీ దైవికమైనటువంటి విషయంలో మనము ఫలించాలి. వెదికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయం అంటే దేవుడు నీకంటూ ఒక ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుడు ఆయన గ్రంథంలో నీ దినములన్నీ లిఖితమైనవి, 139వ కీర్తన. కాబట్టి నీ దినములు, నీ లెక్క దేవుని దగ్గర ఉంది. ఆయన నీకు సమయం ఇచ్చాడు, నీకు దినములు ఇచ్చాడు,
నీకు ఆయుష్యమునిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ దినములలోనే, నీకిచ్చిన ఆయుష్కాలంలోనే, నీకిచ్చిన జీవిత పరిణామంలోనే నువ్వు ఫలించాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించకపోతే ఏం చేస్తాడంట? వినాలి. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా, మోడు లాంటి నిన్ను ఇక నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉండగా ఆలోచించేద్దాం. నేను అన్న చెప్పిన సమయం కంటే 15 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. మంచిది. ఈ సమయంలో మనం హిజ్కియా జీవితంలో నుండి క్లుప్తమైన కొన్ని మాటలు మనం విన్నాం. అందులో ఒక్క మాటనైనా పట్టుకొని మనం ఆ ప్రకారంగా నిలబడితే మనకు అప్పగించిన ఈ కొత్త పని, ఈ పరిచర్య వృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. పని నిలబడాలి. ప్రభు వచ్చేంత వరకు నిలబడాలి. ప్రభు వచ్చిన తర్వాత ఎత్తబడాలి. కనుక ఆ గురి కలిగి అలాగూ పని చేయటంలో ముందుకు సాగుదాం. అలాగూ చేయటానికి దేవుడు తన కృప మనకు చూపునుగాక. దయచేసి మా కోసం, అక్కడ జరుగుతున్న పని పరిచర్య కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా అనుదిన వ్యక్తిగతమైన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో కూడా మీ పనిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పెద్దలైన వారి విషయంలో కూడా మరి పీటర్ అన్న కోసం, అలాగూ ఫిలిప్ రాజు గారి కోసం, ఇలాగ సంఘం కోసం మా అనుదిన ప్రార్థనలో కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కోసం కూడా అలాగ ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము మీ సన్నిధిలో మమ్మను చేర్చి మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తదుపరి మీ దాసులు, మా ప్రియులు నాయనా మరి PC ప్రసాద్ అన్న గారిని మీ సన్నిధిలో మీరు నిలువబెట్టి నాయనా రాజైన హిజ్కియా జీవితములో నుండి మీరు మాకు జ్ఞాపకము చేసిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. రాజైన హిజ్కియా తన పరిపాలన ప్రారంభములోనే రాజ్యమును గూర్చి, సైన్యమును గూర్చి ఏమాత్రము ఆలోచించకుండా మొదట దేవుని మందిరములో పరిశుద్ధత, దేవుని మందిరములో దేవుని సేవను గూర్చి ఆలోచించి నాయనా చక్కగా క్రమమైన పద్ధతిలో జరిగించిన ఆ పనిని, ఆ క్రమమును, ఆ సేవను మీరు మా దృష్టికి తీసుకొని వచ్చి మమ్మును మీరు దర్శించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము కూడా మా కుటుంబ ప్రయాణములో, మా వ్యక్తిగత ప్రయాణములో, మా ఆత్మీయ ప్రయాణములో దేవుని సంఘమునకు, దేవుని మందిరానికి మొదట ప్రాముఖ్యతను ఇచ్చుటకు
దేవుని సంఘమును ప్రేమించి ఘనపరచుటకు అట్టి జ్ఞాన వివేకములు మీరు మాకు దయచేయమని, అట్టి కృపలో మమ్మను నిలుపుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వర్తమానమును అందించిన మీ దాసుని మీరు దీవించండి, బలపరచండి. రానున్న దినాలలో నైనా మీరు ఇంకా మీ ఘనమైన పరిచర్యలో విశేషముగా మీ దాసుని మీరు వాడుకొనండి. 4 స్థలాలలో జరుగుతున్న పరిచర్యను, సంఘాలను మీరు దీవించి మీ కృపలో వర్ధిల్ల చేయమని, చేరివచ్చిన సంఘమును, పరిశుద్ధుల కుటుంబాలు దీవించుమని, మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ